నేను నీ బిడ్డగా మీ అన్న చెప్తున్నా, నేను ఎవరి జోలికి వచ్చినా ఎవరి జోలికి పోయినా కూడా నా దళిత క్రైస్తవుల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం భవిష్యత్తులో అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఇక్కడ దళితులుగా నా వాళ్ళు క్రైస్తవులా, నా వాళ్ళు హిందువులా, నా వాళ్ళు సిక్కులా, నా వాళ్ళు బౌద్ధులుగా నాకు అనవసరం. ఎవరి విశ్వాస పరంగా వాళ్ళు ఉండని అని నాకే అభ్యంతరం లేదు. నేను గిన్నెనే ఉండాలి గండనే పోవాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. ఎవరు నమ్ముకున్న విశ్వాసమైన వాళ్ళకు అనుగుణంగా ఉండనియండి, కానీ ఎక్కడ వాళ్ళు అవమానపడ్డదని కోరుకుంటా. ఇప్పుడు ఉదాహరణకు మీ దృష్టి తీసుకొస్తున్నా, నేను ఇప్పుడు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి డిమాండ్తో ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ హిందూ దళితులకు నేను ఏం కోరుతున్నా, నేను రాముడి దగ్గర పూజలు చేసే హక్కు కూడా ఉండాలని నేను కోరుతున్నా. నేను అక్కడికి వీళ్ళు రానియరు కదా, అక్కడికి నేను పోవాలంటున్నా. నేను అంటే నా దళిత హిందువుల హక్కులను కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తా, నా దళిత క్రైస్తవ హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తా, నా దళిత సిక్కులకు అన్యాయం జరిగితే వాళ్ళ గురించి మాట్లాడతా, నా దళిత బౌద్ధులకు అన్యాయం జరిగితే వాళ్ళ గురించి మాట్లాడతా. నేను ముందు దళిత బిడ్డను, కులవక్షతో గురవుతున్న బిడ్డను, నీకు అన్యాయం జరిగిన చోట నేను మౌనం ఉండలేను. న్యాయం కోసం తెగించిపోవడం చేసే సమయం వచ్చినప్పుడు ఆ తెగింపు కూడా దైవమే అందిస్తుంది. చర్చిలో ప్రార్థన చేయండి, రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్డు మీదకి రండి, అప్పుడు ఏం చేస్తారో చూసుకుందాం.